నమస్తే, వెల్కమ్ టు వినీస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడలో ప్రథమంగా ఐటీ సెంటర్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్న ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. ఉన్నత విద్య చదువుకున్న వ్యక్తులకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తానన్న ఎమ్మెల్యే రాము. నేడు విజయదశమి పర్వదినం సందర్భంగా పలు ఆలయాల విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. నేటితో అమ్మవారి అలంకారాలు పూర్తి కావడంతో ఆలయాలకు భారీగా పోటెత్తిన భక్తులు. నేడు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయులకు పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాము. ఇటువంటి వ్యక్తులను స్మరించుకొని భావి తరాలకు స్ఫూర్తిని అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్న ఎమ్మెల్యే రాము. గుడివాడ పట్టణంలో తొలి ఐటీ కంపెనీ దసరా పర్వదినాన ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వెనుగళ్ల రాము పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీరాంపురంలో ఏర్పాటు చేసిన ప్రిన్స్టిన్ ఐటీ సర్వీసెస్ కంపెనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ ద్వారా అందించనున్న సేవల వివరాలను సీఈఓ కారం శెట్టి రవి ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ ఐటీ రంగంలో విజయవంతంగా కొనసాగుతున్న మిత్రుడు రవి సొంత ఊరుపై మమకారంతో గుడివాడ పట్టణంలో ఐటీ కంపెనీ ప్రారంభించడం శుభ పరిణామం అని అన్నారు. P4 స్ఫూర్తితో మరింత మంది ప్రవాసులు గుడివాడలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు. గుడివాడ పట్టణంలో ఐటీ రంగంలో తొలి అడుగు పడటం తనకు వ్యక్తిగతంగా ఎంతో ఆనందంగా ఉందన్నారు. గుడివాడలో టాలెంట్ ఉన్న యువతకు అన్ని విధాలుగా అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెగురు జగన్మోహన్ రావు, నిమ్మగడ్డ సత్యసాయి, పెద్దు శ్రీకాంత్, పట్న ప్రముఖులు మాటూరి రంగనాథ్, ఈ కార్యక్రమంలో ఐటీ సర్వీసెస్ ప్రతినిధులు, ఉద్యోగులు, పలువురు పట్న ప్రముఖులు పాల్గొన్నారు. నాకు మా ప్రియమిత్రులు రవి కారం శెట్టి గారు గుడివాడ వచ్చి, ఆయన సొంతూరు గుడివాడలో ఇక్కడ ఐటీ కంపెనీ స్టార్ట్ చేస్తాం అనేది నిజంగా మంచి పరిణామం. ఆయన ఇలా సొంత ఊరి మీద ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి. నాకు మళ్ళీ చాలా అంటే మీ ఇద్దరం చాలాసార్లు కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు కూడా బాగా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఆయన ఇంట్రెస్ట్ కూడా గుడివాడ మీద చాలా హెవీగా ఉంది. సో తప్పకుండా ఆయన వస్తాను అనగానే నేను ఇంక అడగకముందే ఆయనే చెప్పాడు, యాక్చువల్ గుడివాడ వచ్చి మన కంపెనీ ఇక్కడ కూడా స్టార్ట్ చేద్దామండి అనేది. సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నేను చూసుకుంటాను, మీరు రండి, ఇంత మంచి అవకాశం మీరు తీసుకొస్తున్నారు. నేను ఆల్రెడీ రన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ, ఒక 100 మందితో నేను రన్ చేస్తాను. ఇక్కడ ఏమి ఇబ్బందులు అయితే ఏమి రాకుండా నేను చూసుకుంటాను. ప్లస్ టాలెంట్ అయితే కనుక రియల్ టాలెంట్ ఏంటంటే గుడివాడ టాలెంటే మనం చాలా వరకు ఉపయోగపడుతున్నాం. అందాకెందుకు మేద్దరం ఉన్నాం ఇక్కడ ఎదురుకుండా. ఈ రెండు కూడా గుడివాడకి సంబంధించిన టాలెంటే. సో మన గుడివాడలో ఇంత మంచిగా కంపెనీ సెటప్ చేస్తానికి ముందుకు వచ్చిన ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్తున్నాను. గుడివాడ ప్రజల తరఫున థ్యాంక్ యూ. ఇదే రకంగా ఈ ఐటీ ఈయనకున్న మిగతా అన్నీ కూడా తీసేసి గుడివాడ వచ్చేట్టుగా మిగతా 3 లొకేషన్స్ కూడా తీసి మొత్తాన్ని గుడివాడగా మూవ్ చేసేంతగా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఆయనకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ అవసరం మన లాంటి మిడ్ టౌన్ సిటీస్కి చాలా అవసరం ఉంది. ఎంతసేపు ఈ టాలెంట్ మొత్తం హైదరాబాదు ఇలాంటి చోట్లే ఉండిపోతుంతో 2 రకాలకి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అని. ఎంతకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మన ఇంట్లోనే కూర్చునే అవసరం లేదు, అట్లీస్ట్ మన సొంత ఊర్లో కూర్చొని పని చేసుకున్నా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్. అంత బిజీ సిటీస్లో కొన్ని గంటల పాటు ట్రావెల్ చేసి అక్కడ మళ్ళీ ట్రావెల్లోనే సగం అలసిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి అలసిపోయి ఏమీ చేయకుండా చుట్టూ ఎవరు లేకుండా ఒంటరి బతుకులకు బదులు ఇక్కడే ఫ్యామిలీతో పాటు ఉందాం, ఫ్యామిలీతో పాటు కూర్చుందాం, మనం అందరం రోజు భోజనం ఫ్యామిలీతో చేసుకుంటాం, ఇక్కడ కూర్చొని పని చేసుకుంటాం. కాకపోతే నేను గుడివాడ ప్రజలందరూ కూడా ఎంప్లాయీస్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది ఒక మంచి ప్రయోగం కింద తీసుకోండి. దీన్ని సక్సెస్ చేస్తే మన గుడివాడ చాలా ముందుకు వెళ్తుందనేది తెలుసుకోండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇలాంటి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి మనలాంటి సిటీస్లో, ఎందుకంటే ఏం ఈజీ అక్కడికి వెళ్ళిపోయి హైదరాబాద్లో పెట్టుకుంటామో లేదు వైజాగ్లో పెట్టుకుంటామో చాలా ఈజీ రవి గారికి. కానీ ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రెడీమేడ్ టాలెంట్ దొరుకుద్ది, ఎప్పుడు కావాలన్నప్పుడు ఎలాంటి టాలెంట్ అయినా దొరుకుతుంది. కానీ
ఆయన ఇక్కడ చూజ్ చేసుకుని సొంత ఊరి మీద చేయాలి అని వచ్చాడు. ఎంతో అవకాశం. ఇలాంటి ఈయనకి మనం పూర్తి సపోర్ట్ ఇద్దాం. మనం ఇక్కడ టాలెంట్ మొత్తం మన గుడివాడ టాలెంట్ అంతా చూపించి మరి ఎంతో ప్రశాంతంగా ఆయన బిజినెస్ చేసుకునేటట్లే కాకుండా మనకి ఇంకేమి హెల్ప్ కావాలనేది కూడా పూర్తిగా నేను చేసి పెడతానని చెప్పేసి గుడివాడ ప్రజల తరఫున మీకు ప్రత్యేకమైన థ్యాంక్ యూ అండ్ మీ ప్రత్యేకమైన కంగ్రాచులేషన్స్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రవి కారంశెట్టి గారు మొదలెట్టిన ప్రయాణం ఇదే స్ఫూర్తిగా తీసుకుని గుడివాడ సంబంధించిన ఎన్ఆర్ఐలకు కానీ ఇతర కంపెనీ ఓనర్స్ కానీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, తప్పకుండా రండి, గుడివాడ రండి, మన గుడివాడ అభివృద్ధి చేసుకుందాం. మన గుడివాడలో అభివృద్ధిలో మీకుతో అంటే దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. మీ కంపెనీకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే పూచి నాది. నేను చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి మీరందరూ తీసుకోండి. P4 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇదే స్ఫూర్తితోటి ఇప్పుడు మన రవి కారంశెట్టి గారు కూడా వచ్చారు. అదే రకంగా వచ్చి మీరు ఇక్కడ జాబ్స్ క్రియేట్ చేయడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని స్వాగతిస్తాను, నేను సపోర్ట్ చేస్తాను. అంతేకాకుండా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఆలోచనలు మీ దగ్గర ఉంటే నేను మీతో పాటు ప్రయాణం చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. నా కంపెనీ ముందు పెట్టినా కానీ మొదటి ప్రయాణం మాత్రం కారంశెట్టి గారు మొదటి అడుగుతోనే స్టార్ట్ అయింది. ఇదైతే కనుక క్లియర్గా చెప్తున్నాను నేను. ఈయన చేసిన మొదలెట్టిన ప్రయాణం మన గుడివాడిని ఎక్కడికో తీసుకెళ్తాదని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సో మొదటగా అందరూ విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు. శ్రీకాంత్ రండి. ఓకే. తర్వాత ముఖ్య అతిథులు రాము గారు, శ్రీకాంత్ గారు, అందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చి మాది కంపెనీ ప్రిన్స్టన్ ఐటీ సర్వీసెస్. సో వీఆర్ బేస్డ్ ఇన్ US, 17 years in business, headquartered in Princeton, New Jersey. We have total 3 locations and we also recently started 4th location also. Main Princeton, New Jersey, second Canada on the near shore, India వచ్చి ఆఫ్ షోర్. ఇది 3rd లొకేషన్ ఇన్ ఇండియా. ఒకటి హైదరాబాద్, కాకినాడ, ఇది 3rd బ్రాంచ్ గుడివాడ. రీసెంట్గా డొమినికా అని చెప్పేసి అది కరేబియన్ రీజియన్. సో డొమినికాలో కూడా స్టార్ట్ చేస్తాం రీసెంట్గా. ఇప్పుడు ఈ గుడివాడ కెపాసిటీ వచ్చి టోటల్గా క్లోజ్ టు 100 seats కెపాసిటీ ఇది. ఇక్కడ పొజిషన్స్ వచ్చి మా బ్యాక్ ఆఫీస్ అంటే మా బిజినెస్కి సపోర్ట్ చేసే స్టాఫ్ ఇక్కడ నుంచి పనిచేస్తారు. అది తర్వాత సాఫ్ట్వేర్ డెవలపర్స్. సో ఈ 2 యాక్టివిటీస్ ఇక్కడ నుంచి రన్ చేస్తాం. సో మోస్ట్లీ నైట్ ఆపరేషన్స్తో స్టార్ట్ చేస్తాము. అంటే US టైమ్ జోన్ సపోర్ట్ చేస్తారు. తర్వాత స్లోలీ డే టైమ్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేస్తాం. నాది గుడివాడ, నాది సొంతూరు గుడివాడ. నేను పుట్టి పెరిగింది గుడివాడ. సో ఒకటి ఏంటంటే గుడివాడలో చాలా టాలెంట్ ఉందండి. మన కృష్ణా జిల్లా వాళ్ళు అంటే కనుక చాలా మేధాశక్తి ఉన్నవాళ్ళు అని చెప్పేసి చాలా పేరు. తర్వాత ఎప్పుడైతే గుడివాడ పెడదామన్న ఆలోచన వచ్చిందో నేను వెంటనే రాము గారికి కాల్ చేశాను. రాము గారు నాకు 4-5 ఏళ్ళ నుంచి తెలుసు, నాకు యూఎస్లో బాగా పరిచయం. సో ఫస్ట్ పెడదాం అనగానే అసలు ఏంటండి సక్సెస్ అవుతామా అని చెప్పేసి అడిగితే నేనున్నాను, నేను ఆల్రెడీ చేస్తున్నాను, సెవరల్ ఇయర్స్ నుంచి గుడివాడ నుంచి నడిపిస్తున్నాను, నేను పక్క నుండి మీకు సపోర్ట్ ఇస్తాము. అలాగే శ్రీకాంత్ గారు వాళ్ళ మేనల్లుడు శ్రీకాంత్ గారు కూడా రెండు ఆయన వెనకాల ఉంటారనమాట. సో ఆయన కూడా కాల్ చేశాను, ఎందుకంటే ఆయన కూడా ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ఆయన కూడా. సో ఆయన కూడా కాల్ చేసి ఆయన కూడా నేను సపోర్ట్ ఉన్నాను. మేమంతా ఏంటంటే ఒకటే బిజినెస్లో ఉన్నా కానీ ఏంటంటే మేము కాంపిటీషన్ అనుకోం. సో ఒకళ్ళకొకళ్ళు కొలాబరేట్ చేసుకొని ఎలా గ్రో అవుదాం ఆ యాటిట్యూడ్ ఉందన్నమాట. సో అందుకని ఆ ఫ్రెండ్షిప్, ఆ యాటిట్యూడ్, తర్వాత అలాగే గ్రోత్కి కూడా చాలా మంచి పొటెన్షియల్ ఉంది. అదే అలాగే తప్పండి, అంటే నా హోమ్ టౌన్ గుడివాడ. సో డెఫినెట్గా ఇక్కడ లోకల్ వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేద్దాము, మెయిన్ అది ఇంపార్టెంట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గుడివాడ అంటే ఎప్పుడు బూతులు క్యాసినోలతో ఉండే గుడివాడని ఒక మంచి నాయకులు గుడివాడకు వస్తే గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు ఏదైతే కలలు కన్నారో ఆ కళలను సాకారం చేశారు కారంశెట్టి రవికుమార్ గారు. ఎందుకంటే కూడా ఎప్పుడు కూడా ఉద్యోగాల గురించి, యువత గురించి మాట్లాడే మా శాసనసభ్యులు ఆయన ఆదర్శంగా తీసుకుని మీరు ఈ రోజున ఇంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని గుడివాడ తీసుకొచ్చి గుడివాడలో స్థాపించడం అంటే చాలా ధైర్యం ఉండాలి. అటువంటి ధైర్యం చేసినందుకు మీకు ముందుగా మా గుడివాడ నియోజక ప్రజలందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే గుడివాడలో అనేక మంది మీరు చెప్పినట్టుగా అమెరికా కాదు, కెనడా కాదు, ఆస్ట్రేలియా కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ మన గుడివాడ యువత చాలామంది అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు.
వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ అందరికీ మీకు సహాయ సహకారాలు అందించి ఇక్కడ యువత అందరూ కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మీ యొక్క కంపెనీలో వాళ్ళు దినాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ మీరు చేస్తున్న ఈ సేవ గుడివాడ ప్రజలందరూ కూడా గుర్తుంచుకుని ఎప్పుడు కూడా మీ అందరికీ మీ కంపెనీకి సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా మన శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు సహాయ సహకారాలు ఏదైతే ఆయన ఇప్పుడు కూడా ఆయన గుడివాడ వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఇక్కడ యువత బాగుండాలి, ఉద్యోగాలు ఉండాలని చెప్పి కోరుకున్నారు. కాబట్టి అటువంటి కళను సాకారం చేసినందుకు మీకు ముఖ్యంగా రవి గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. మీ అందరికి కూడా మీ సపోర్ట్ కొంటామని చెప్పి తెలియజేస్తాం. బంటబిల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు నేడు చివరి రోజు సందర్భంగా అమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ పాలకవర్గ అధ్యక్షులు పుట్టపుచ్చిన కార్యనిర్వహణాధికారి గోపాలరావు మాట్లాడుతూ అత్యంత వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించడం జరిగిందని, నేడు సాయంత్రం అమ్మవారి ఆలయంలో సెమీ పూజ మరియు అమ్మవారి లడ్డు వేలంపాట నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. గుడివాడ పట్టణం బండమిల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తారీఖు నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అత్యంత వైభవంగా జరుగుతున్న సందర్భంలో ఈరోజు విజయదశమి సందర్భంగా మరి అమ్మవారి మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిస్తున్నారు. అలాగే స్వామివారు కూడా భక్త మార్కండేయ స్వామివారి రూపంలో అలంకరణతో దర్శనం ఇచ్చడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అయ్యవారిని దర్శించుకోవాలని కోరుకుంటూ, అట్లాగే ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రాజరాజేశ్వరి నాట్య మండలి గుడివాడ వారిచే బాల నాటకం ప్రదర్శన చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మరి స్వామివారికి సమర్పించిన 22 కేజీల లడ్డు సాయంత్రం 7 గంటలకు బహిరంగ వేలంపాటలో మరి పెడతం జరుగుతుంది. కాబట్టి ఆ బహిరంగ వేళను కూడా భక్తులు పాల్గొని మరి ఆ ప్రసాదాన్ని దక్కించుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరి అలాగే ఈ దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని మరి రేపు అనగా రేపు సాయంత్రం 7 గంటలకు మరి అయ్యవార్లు అమ్మవార్లు ఊరేగింపు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొని భక్తులు అధిక సంఖ్యలో మరి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సింది కోరుతున్నాం. ఓం నమస్తవాయ. ముందుగా ఎమ్మెల్యే రాము గారికి దసరా శుభాకాంక్షలు, అలాగే మా యువ గారికి గోపాలరావు గారికి శుభాకాంక్షలు, అలా మా కమిటీ సభ్యులకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ బండిమిల్ రోడ్లో గల భీమేశ్వర స్వామి దేవస్థానం మహిషాసురమర్దిని అమ్మవారిది, అట్లాగే అయ్యవారిది భక్త మార్కాన్ని రావచ్చాము. సాయంకాలం 7 గంటలకి వాహన సేవ కార్యక్రమం ఉంది. భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసి కోరుతున్నాము. అట్లాగే 22 కేజీల లడ్డు సాయంత్రం 7 గంటలకి లడ్డూ పాట ఉంది. ఆ పాటను కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా తూర్పు గోపురం రాజగోపురం నిర్మాణానికి ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి మా యువ గారిని సంప్రదించి సెలవు పలకం మీద పేరేయగలము. 2 బార్లు ఇస్తే ఆ కార్యక్రమం కూడా, అలాగే వాహన గోశాల కూడా ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే మొత్తం ఇచ్చే దాత కూడా ఉన్నా సరే గోశాలలో వాళ్ళ పేరు పెట్టగలం. దానికి కూడా దాతలు రావాల్సిందిగా కోరుతున్నాం. మా ఎమ్మెల్యే రాము గారికి, అలాగే రావి వెంకటేశ్వర గారికి, కూటమి నాయకులకి దసరా శుభాకాంక్షలు. గుడివాడ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు బొట్టబిల్ రోడ్లో ఏం చేసి ఉన్న భీమేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి అవతారం మహిషాసురమర్దినిగా ఈరోజు ప్రజలంతా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గౌరీశంకరపురంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీశంకర స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి వేడుకలు చివరి రోజుకు చేరుకున్నాయి. నేడు రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ పాలక వర్గ అధ్యక్షులు నెరసు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించేందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అమ్మవారి చివరి అలంకరణతో పాటు ఆలయంలో విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారము. గుడివాడ పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గౌరీశంకర స్వామి దేవస్థానం నందు అత్యంత వైభవంగా శ్రీదేవి శరణావరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. కావున భక్తులందరూ విచ్చేసి ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదే 11వ రోజు అయినటువంటి ఈరోజు అమ్మవారి అవతారము రాజరాజేశ్వరి దేవిగాను
స్వామివారి యొక్క అలంకారము అర్ధనారీశ్వర స్వామిగాను దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరూ విచ్చేయవలసిందిగా కోరుచున్నాము. విచ్చేసి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా సాయంకాలం కుంకుమ పూజ, సాయంకాలం శమీ పూజ, కుంకుమ పూజ, వాళ్ళ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ ఇచ్చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రేపటి అవతారం అమ్మవారు పుష్పశయని అవతారంగాను పుష్ప అవతారంగాను అలంకరించబడుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు దేవస్థానం కమిటీ. వందే విశ్వాధికం శాంతమనాధినిధనం శివం సకలం నిష్కళంకం శక్తిజ్ఞానక్రియాత్మకం పురోన్పరాన్పరాన్నత్వా గురువంశక్రమోధితాన్ శ్రీ సదాశివమనంతం శ్రీకంఠం మునరంభికాం గుహం విష్ణుం చ దాతారం స్మరేన్ సప్తగురోన్ క్రమాత్ శ్రీ సదాశివాతి సప్తగురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన గుడివాడ పట్టణంలో వేంచేసుకున్నటువంటి శ్రీ గౌరీశంకర స్వామివారి దేవస్థానమునందు ఈరోజు దసరా మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు విజయదశమి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరీదేవిగా అలంకారం చేసుకోవడం జరిగినది. అలాగే స్వామివారు అర్ధనారీశ్వర స్వామిగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన, తదుపరి కలశ ఉద్భాసన, సాయంత్రం 4:30 సెమీ పూజా కార్యక్రమాలతోటి ఈ విజయదశమి యొక్క మహోత్సవాలన్నీ కూడా ముగించుకొని రేపు సాయంత్రం 5 గంటలకు అమ్మవారు స్వామివారు గ్రామోత్సవంగా మీ అందరికీ ఇళ్ల ముందుకు వచ్చుతున్నారు. కావున 50 మంది భక్తులు కూడా ఈ గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము. జాతిపిత మహాత్మా గాంధీ 156వ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల 121వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వెనగళ్ల రాము గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ సెంటర్లోని గాంధీ మండపంలో గల మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే రాము ఖద్దర్ మాలలు, పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ దేశ స్వతంత్ర సముపార్జనలో ముందుండి దేశాన్ని నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశంలో కొత్త ఉత్సాహం నింపిన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలో పాల్గొని వారికి నివాళులు అర్పించడం గర్వకారణంగా ఉందన్నారు. భారత జాతిని ఏకతాటిపైకి నడిపించి బ్రిటిష్ సామ్రాజ్యంపై శాంతి అహింసలతో పోరాడి దేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయులు మహాత్మా గాంధీ చిరస్మరణీయుడని కొనియాడారు. లాల్ బహదూర్ శాస్త్రి త్యాగ నిరతి యువతరానికి స్ఫూర్తి కావాలని ఎమ్మెల్యే రాము అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, పండాజు సాంబయ్య, చేగూరు జగన్మోహన్ రావు, డాక్టర్ గోజి సత్యనారాయణ, లింగం ప్రసాద్, కంచర్ల సుధాకర్, శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం ఈవో యార్లగడ్డ వాసు, చైర్మన్ సాయన రాజేష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు గాంధీ మండపంలో వారికి జయంతి నివాళులు అర్పించడం జరిగింది. గాంధీ మహాత్ముని యొక్క శాంతి మార్గంలో మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి ఆయన యొక్క ఆదర్శాలు అందరూ కూడా పాటించి మన దేశాన్ని ముందుకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన నివాళులు. గాంధీ అంటే కొల్లాయి గుడ్డ కట్టిన గాంధీ అని చెప్పి అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ప్రైమ్ మినిస్టర్ ఈ అమెరికన్ ప్రెసిడెంట్ ఏమో రూజ్వెల్ట్, విన్స్టన్ చర్చిల్ ఏమో ఇక్కడ ఉండేవాడు. వీళ్ళు హాఫ్ నాకెడ్ ఫకీర్ అనేవాడు గాంధీని. ఈయన అన్నం తిన్నాడో లేదో ఎప్పుడు కొనుక్కుంటూ ఉండేవాడు. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అంటే అంత దడనమాట వాళ్ళకి ఆ రోజుల్లో. మరి ఆ రకంగా ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించి మరి కొల్లాయి గుడ్డ కట్టి మరి అందరినీ కూడా ఒక కథ రంగానికి ముందుకు తీసిన మహానుభావుడు మన గాంధీ. అలాగే మన శాస్త్రి గారు కూడా జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని మరి రూపుదిద్ది దాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళి జవాన్ ఉంటే ఉంటాం మనం, లేకపోతే ఉండమనే నానుడి తీసుకొచ్చి, అలాగే కిసాన్ కూడా నానుడి తీసుకొచ్చి ప్రపంచ ప్రఖ్యాతిన మహానుభావులు ఇద్దరు కూడా జయంతి రోజున జరుపుకోవడం మన అందరికీ కూడా ఆనందదాయకం. ధనియాలపేటలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు దేవి శరణవరాత్రి మహోత్సవాల సందర్భంగా నేడు 11వ రోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవి దేవిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ పాలక వర్గ అధ్యక్షులు హరిబాబు మాట్లాడుతూ శరణవరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించామని, నేటితో అమ్మవారి అవతారాలు పరిపూర్ణమయ్యాయని వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం జరిగే లడ్డూ వేలం పాటను సైతం భక్తులు జయప్రదం చేయాలని పాలకవర్గ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పునీత్ శర్మ మరియు పాలకవర్గ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమః.
గుడివాడ పట్టణం నీలమహల్ రోడ్డు చేరువచ్చినటువంటి శ్రీ విజయదుర్గామ్మవారి దేవస్థానం నందు శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని నేడు విజయదశమి. అందరికీ కూడా భక్తులందరికీ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. నేడు విజయదశమి సందర్భంగా అమ్మవారు మన యొక్క దేవాలయం మూలవరాట అయినటువంటి శ్రీ విజయదుర్గామ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ శరన్నవరాత్రి కార్యక్రమాలు పురస్కరించుకుని నిన్నటి వరకు కూడా వివిధ రకాల అలంకారాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు. నిన్నటి రోజు మహిషాసుర సంహారం తర్వాత అమ్మవారు విజయరథంపై పంచభూతాలను పంచసింహాలుగా నిర్వహించి అమ్మవారు పంచసింహవాహినిగా విజయదుర్గగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ యొక్క విజయదుర్గ అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో, అమ్మవారి యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొంటారో వారికి ఎటువంటి శత్రుపీడ ఉండదనేది, వారు సంకల్పించిన ఏవైతే సంకల్పాలు ఉన్నాయో అవన్నీ కూడా ధర్మబద్ధమైతే కనుక అవన్నీ కూడా విజయవంతంగా అయ్యేలాగా శ్రీ విజయదుర్గ అమ్మవారు అనుగ్రహిస్తారనేది ప్రసిద్ధి. ఈ యొక్క ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శరన్నవరాత్రి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా వేలాదిగా భక్తులు విచ్చేసి ఉన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో, నూతనంగా ఏర్పడిన ధర్మకర్తల మండలి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క శరన్నవరాత్రి కార్యక్రమాలు ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా జరిగినాయి. ఇదే విధంగా నేటి రోజు విజయదశమి సందర్భంగా సాయంత్రం 5:30 సిమి పూజా కార్యక్రమం నిర్వహించుకుని తదుపరి అమ్మవారి యొక్క లడ్డూ వేలంపాట కార్యక్రమాలు నిర్వహించుకుంటం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. 4వ తారీఖు అనగా శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి శ్రీ విజయదుర్గామేత విజయేశ్వర స్వామి వారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవంగా మేళతాళాల మధ్య ఎంతో వైభవోపేతంగా కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా భక్తులందరికీ తెలియవస్తున్నాము. నీలమహల్ రోడ్లో విజయదుర్గ దేవస్థానంలో 11వ రోజు శ్రీ విజయదుర్గమ్మ దేవి అవతారము. తల్లి వచ్చిన వాళ్ళందరికీ భక్తులందరికీ చల్లగా దీవెనలు ఇచ్చి కోరికలు తీర్చే తల్లి. ఇప్పుడు దాకా 11 రోజుల వరకు ఉత్సవాలు బాగా జరిగినాయి. ఇవాళ కూడా బాగా జరుగుతున్నాయి. అక్కడికి వచ్చిన భక్తులందరికీ ఏ ఇబ్బందులు లేకుండా మా కమిటీ వారు అందరూ చక్కగా చూసుకుంటారు. అలాగే సాయంకాలం లడ్డూ పాట ఉంది. చెండి పూజ కూడా 4 గంటలకి 6 కానీ చెండి పూజ తర్వాత లడ్డూ పాట ఉంది. అలాగే వచ్చిన 2వ తారీఖు అన్నదానం జరిగింది. వచ్చిన భక్తులు తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసి కోరుకుంటున్నాం. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులు ఎంతో గొప్పగా అమ్మవారి కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆఖరి రోజున విజయదశమి రోజున లడ్డూ పాట ఈ రోజు సాయంత్రం జరుగుతుందండి. ఈ సందర్భంగా అందరూ వచ్చి పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. గుడివాడ నీలమహల్ రోడ్లో వేచి ఉన్న విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు 11వ రోజు విజయదుర్గ అమ్మవారి అవతారం. ఈరోజు లాస్ట్ రోజు 22వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అమ్మవారి ఉత్సవాలు ముగుసుకున్న సందర్భంగా భక్తులందరూ ఇచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు. ఈ రోజుతో లాస్ట్గా జరిగింది. మా కమిటీ మీద పెట్టిన బాధ్యతని ఈరోజు నిర్వర్తించామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈవినింగ్ 4 గంటలకి లడ్డూ పాట ఉంది, సెమీ పూజ ఉంది. రేపు 4వ తారీఖు నాడు ఊరేగింపు ఉంది. వచ్చిన 2వ తారీఖు నాడు అన్నదానం కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ విరివిగా విచ్చేసి పాల్గొవలసిందిగా ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈ నీలమహల్ రోడ్లో విజయదుర్గమ్మ వారి ఆలయం దగ్గర ఉత్సవాలు ఈ రోజుతో ముగిస్తున్నాయి. 50 మంది భక్తులు ఈరోజు విజయదశమి అవతారం ఎత్తిన అమ్మవారికి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకుంటూ చాలామంది ఆనందంగా ఉన్నారు. అలాగే ఈరోజు శంగి పూజ జరిగిన తర్వాత 8 గంటలకి లడ్డూ పాట జరగబడను. 50 మంది భక్తులు ఈ లడ్డూ పాటలో పాల్గొని ఈ లడ్డూ పాట ఎవరైతే ఇంటికి వస్తుందో వాళ్ళకి చాలా అదృష్టం. అది పాడుకున్న వాళ్ళకి మేము చాలా రుణపడి ఉంటాము. పాడుకోవడానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 4వ తారీఖున అమ్మవారి 4 గంటలకి ఊరేగింపు మొదలవుతుంది. 50 మంది భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొని మా ఒక కమిటీ వాళ్ళకి మా ఆనందపరచండి. గుడివాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేడు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ సభ్యులు నిమ్మగడ్డ శివశంకర్ దాతృత్వంతో గౌరీ శంకర స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్న
పేదలకు పండుగ సందర్భంగా నూతన వస్త్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేణు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శంకర్ నేతృత్వంలో పండుగ రోజున పేద ప్రజలకు వస్త్రాలు పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు పండుగ సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ప్రభాకర్, శ్రీనివాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. శవనవరాత్రుల సందర్భంగా ఈ రోజున లయన్స్ క్లబ్ గుడివాడ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఈ శివాలయం ముందు ఉన్నటువంటి పేదవారందరికీ కూడా బట్టలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ప్రెసిడెంట్ గారు వేణు గారు, అలాగే సీనియర్ మెంబర్ ప్రభాకర్ గారు, మా ట్రెజరర్ కాసినేని శ్రీనివాస్ గారు, పంచగర్ల వెంకట గారు, గంగాధర్ గారు మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరినీ కూడా బట్టలు పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జయప్రదం చేశారు. థ్యాంక్ యూ. దసరా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. సంవత్సరం సేవనవరాత్రుల్లో భాగంగా 9 రోజులు కూడా లయన్స్ క్లబ్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేసినాము. ఈరోజు చివరి రోజుగా మన శంకర్ గారి దాతృత్వంలో పేదవాళ్ళందరికీ బట్టల పంచే కార్యక్రమం చేసినాము. చాలా ఆనందంగా ఉంది. గుడివాడ పిన్నమనేని నగర్లో వేంచేసి ఉన్న శ్రీ నాగదుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 11వ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. నేడు చివరి అలంకరణ కావడంతో ఆలయ నిర్వాహకులు, పాలకులు కిషోర్ నేతృత్వంలో విశేష పూజా కార్యక్రమాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తుల సహాయ సహకారాలతో 11 రోజుల పాటు అమ్మవారికి విశేష అలంకరణలు నిర్వహించి శరన్నవరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించడం జరిగిందని, అమ్మవారి కరుణ కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని ఆలయ నిర్వాహకులు, పాలకులు కిషోర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొమ్మో నాగమణి, బోనం గోపిక మరియు అర్చకులు, పాలకులు శేషు తదితరులు పాల్గొన్నారు. పూర్ణాదిమలం కృత్యా ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా గుడివాడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన గుడివాడ పట్టణ స్థానిక నక్కల కాలువగట్టు పిన్నమనేని నగర్లో వెలిచేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ నాగదుర్గా సమేత భద్రకాళి, ప్రత్యంగిర, వారాహి మరియు అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగినది. ఈరోజు ఆఖరి రోజు కావున అమ్మవారు శాంతి రూపిణి రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి గణపతి పూజ, కంకణధారణ, శ్రీచక్రారాధన, నవదుర్గారాధన, నవగ్రహారాధన, చండీ హోమము, నవదుర్గా హోమము, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అదేవిధంగా ఈ యొక్క 9 రోజులు మా వెనక ఉండి మా కమిటీ వాళ్ళు మన గునుకుల వినోద్ కుమార్ కానీ, శివరాం ప్రసాద్ గారు కానీ, నిల్లా సాయికృష్ణ గారు కానీ, రమణ గారు కానీ, వాసా నవీన్ గారు కానీ, పాల్గొల్లు సాయికృప గారు కానీ, కుమ్మ నాగమణి గారు కానీ, కుమ్మ ఎంతో అత్యంత వైభవంగా అమ్మవారి నవరాత్రి మహోత్సవంలో వాళ్ళ చేతుల మీదుగా నిర్వహించారు. వారిని మరియు మన గుడివాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాన్ని అమ్మవారు చల్లగా చూడవలసిందిగా కోరుతున్నారు. పట్టణ ప్రజలకి దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే ఈ 10 రోజుల నుంచి కూడా పాలకొల్లు కిషోర్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా జరిగినాయి.
మరి కమిటీ వారు పాలకొల్లు కిషోర్ సహకరించిన కమిటీ వారికి పిల్లలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అట్లాగే అందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అన్న సమారాధనలో పాలు పంచుకున్న భక్తులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈ గుడివాడ పట్టణ ప్రజలందరికీ, ఈ కమిటీ మెంబర్లకి అందరికీ కూడా అమ్మవారు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో సిరి సంపదతో తొలదోగాలని, అమ్మవారు ఆశీర్వాదం కృప ఎప్పుడూ వారి మీద ఉంటుందని, ఏటా ఇలాగే ఘనంగా అమ్మవారు దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో ఇంకా ఘనంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. నగర్లో వేచేసిన పిన్నమనేని నగర్లో వేచేస్తున్న శ్రీ నాగదుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా సాగినందు మూలంగా ఈవేళ లాస్ట్ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా అలంకరించుకొని ఉన్నారు. అమ్మవారికి ఈ 10 రోజులు కూడా 11 రోజులు అమ్మవారికి అన్న సమారాధన జరుగుతూ ఉంది. దానికి సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుతో ధన్యవాదాలు. ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, భక్తులకి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియపరుస్తాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా గుడివాడ ప్రజలకి, మీడియా మిత్రులకి, భక్తులకి అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. మన పాలకొల్లు కిషోర్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా దేవీ శరన్నవరాత్రులు జరగటం చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు చండీ హోమం కూడా జరుగుతుందండి మన దేవస్థానం నందు. మన దేవస్థానంలో అన్ని కార్యక్రమాలకు సహకరించిన భక్తులకి, కమిటీ మెంబర్లకి అందరికీ ధన్యవాదాలండి. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో నేడు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి జనసేన నాయకులు పొలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన పట్టణ అధ్యక్షులు మధ్య శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ఎనలేని త్యాగాలు చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ అయితే అనేక సంస్కరణలు చేపట్టి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వేమూరి త్రినాథ్, వెంకట ఆంజనేయులు మరియు వీర మహిళలు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గ ప్రజలకు, అట్లాగే మా శాసనసభ్యులు ఎనిగల రాము గారు, అట్లాగే మా జనసేన అధ్యక్షులు బోరగడ్డ శ్రీకాంత్ గారు ఆదేశాల మేరకు జనసేన ఆఫీసు నందు, అట్లాగే మన గాంధీ మహాత్ముడి పుట్టినరోజును జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే గాంధీజీ గారు అహింసా మార్గాన్ని ఎన్నుకొని మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన ఏకైక నాయకుడు గాంధీ గారు. ఎందుకంటే అంతకుముందు కూడా ఎంతమందో అల్లూరి సీతారామరాజు గారు కానీ విప్లవ నాయకులు ఎంతోమంది హింసతో సాధించాలని దెబ్బకు దెబ్బ సమాధానం అనే సిద్ధాంతంతో ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ప్రాణాలు త్యాగం చేశారు. కానీ ఆ పద్ధతినైతే రక్తపాతం తప్ప స్వతంత్రం రాదని గాంధీ గారు కొత్త విధానంలో అహింసా మార్గంలో నిరసన చేస్తూ బ్రిటిష్ వారిని వాళ్ళనే అనవసరంగా మనం ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నామని తెలుసుకునేటట్లు చేయటంలో ఆయన విజయం సాధించారు. వాళ్ళు కూడా ఆయన అహింసా సిద్ధాంతానికి తల వంచి మనకి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన గ్రామ స్వరాజ్యం కోసం, అట్లాగే పల్లెటూళ్ళే దేశానికి పట్టుకొమ్మలని చెప్పిన మహాత్ముడు ఆయన ఒకరే. అట్లాగే పూజీ కాలగన్న స్వతంత్ర ఫలాలు, అదే గ్రామ స్వరాజ్యాన్ని. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో కూడా రోడ్లు, అంటే 76 సంవత్సరాల్లో 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చినా కానీ రోడ్లు లేని, కరెంట్లు లేని గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి మన్యం ప్రాంతాల్లో. ఆ గ్రామాలని 1800 గ్రామాలకి 250 కోట్లతో రోడ్లు వేయడం కానీ, కరెంట్ ఇవ్వడం కానీ, మంచినీళ్ళు కల్పించడం కానీ, అట్లాగే పంచాయతీలకి నిధులు ఇవ్వడంలో కూడా ఎంతకుముందు ప్రెసిడెంట్ అయినా కానీ లైట్లు కూడా వేసే పరిస్థితి లేని గ్రామాలని పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో వాటిని మామూలుగా
వెలుతురుతో నింపుతూ రోడ్లన్నీ సిసి రోడ్లు వేస్తూ గాంధీ గారి కళల్ని ఎన్నాళ్ళకి సఫలం చేయటంలో మన పవన్ కళ్యాణ్ గారి ముందుంటాం మేము గర్వించదగ్గ విషయం. అందరికీ నమస్కారం. ముందుగా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి తరపున, అలాగే గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి తరపున, అలాగే మా గుడివాడ జనసేన పార్టీ పట్టణ కమిటీ అలాగే మండలాల తరపున కూడా అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రోజున ఇక్కడ జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన సందర్భం ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారికి మా జనసేన పార్టీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి మహాత్మా గాంధీ గారు తీసుకున్నట్లయితే సత్యం, అహింస అనే అస్త్రాలను ఎన్నుకొని మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ప్రతి ఒక్కరూ కూడా రాజకీయవేత్తలు కానీ యువత కానీ వారిని ఆదర్శంగా తీసుకోవాలని, అహింసా మార్గాన్ని ఎంచుకొని అందరూ కూడా మన దేశ అభ్యున్నతికి పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వందే మాతరం. ముందుగా అందరికీ నమస్కారం అండి. ముందుగా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. అలాగే ప్రతి సంవత్సరం మా గుడివాడ జనసేన పార్టీ నందు గాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటామండి. అలాగే ఈ సంవత్సరం కూడా మా గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు గుడివాడలో జనసేన పార్టీ కార్యాలయం నందు గాంధీ గారి జయంతి వేడుకలు ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే ఆయన అహింసావాది, రాజకీయవేత్త, అలాగే ఆయన ఒక రచయిత. అలాగే ఆయన అహింస ఎలా అయితే మార్గాన్ని ఎన్నుకొని మన దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారో అది ముందు ప్రధాన పాత్ర పోషించారు ఆయన. అలాగే మన దేశ నాయకులు కానీ మన ఆ దేశ ప్రజలు కానీ ఆయన మార్గంలో నడిచి మనకి దేశాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ మా గుడివాడ జనసేన పార్టీ తరఫున ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ వందే మాతరం. వందే మాతరం. ఈరోజు మహాత్మా గాంధీ గారు జాతిపిత అయినటువంటి గాంధీ గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమం అలాగే దసరా పండుగ పురస్కరించుకొని జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్నంతలో భారీ ఎత్తుగా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఈ విధంగా ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. ఇది మా అందరికీ కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయంగా తెలియజేస్తూ జై జనసేన. ఫర్నిచర్ రంగంలో అపార అనుభవం కలిగిన అంజీ మరియు అతని మిత్ర బృందం ఎన్టీఆర్ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈశ్వర్ ఫర్నిచర్ ను శాసనసభ్యులు వెనుగళ్ల రాము ప్రారంభించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న గుడివాడ పట్టణంలో మరి ఎంతో మంది ఉపాధి పొందేలా చిరు వ్యాపారాలు ప్రారంభించాలని, గుడివాడలోనే అతి తక్కువ ధరకి నాణ్యమైన వస్తువులు విక్రయించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ ఫర్నిచర్ యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్, దిట్యాల రాంబాబు, చేకూరు జగన్మోహన్ రావు మరియు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున గుడివాడ నడిబొట్టులో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి స్టేడియంలో కొత్తగా ఈశ్వర్ ఫర్నిచర్స్ పేరుతోటి గతంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి యువకులైనటువంటి మన మద్దాల పట్వంజీ గారు షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇప్పుడే ఈ షాపును ప్రారంభోత్సవం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరు గతం నుంచి కూడా పరుపులు తయారు చేసేటువంటి దాంట్లో కానీ ఫర్నిచర్ రంగంలో కానీ అత్యంత అనుభవం కలిగినటువంటి వ్యక్తులుగా గుడివాడలో చాలామందికి తెలుసు. సో ఈ షాపుకి అందరూ ప్రోత్సాహకంగా ప్రతి ఒక్కరూ కూడా షాపులో ఉన్న నాణ్యత ఇవ్వడంలో వీళ్ళు ముఖ్యమైనటువంటి దాంట్లో ఉంటారు. తప్పనిసరిగా ఏది కొన్నా కూడా నాణ్యత కలిగినటువంటి దాన్ని తయారు చేయడంలో వీళ్ళు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రతి ఒక్కరి షాపును ఒకసారి దర్శించి నాణ్యతను పరిశీలించుకుని మీరు తప్పనిసరిగా ఇక్కడ కొనుగోలు చేసి వారికి ప్రోత్సాహకరంగా ఉండే విధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ షాపు అధినేతలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అలాగే ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కొత్తపేటలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు శరన్నవరాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా నేడు 11వ రోజు అమ్మవారిని మహిషాసుర మర్దిని దేవిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు ఆలయ నిర్వాహకుల సహకారంతో వైభవంగా నిర్వహించడం జరిగిందని, అమ్మవారి కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమః హరి ఓం శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ మహాగురవే నమః.
మన గుడివాడ 7వ వార్డు కొత్తపేట శ్రీ విజయదుర్గమ్మ వారి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా 10 రోజుల నుంచి కూడా దసరా మహోత్సవాలు బాగా ఘనంగా జరిగినాయి. ఈరోజు అమ్మవారికి విజయదశమి పండగ మన అందరికీ కూడా మహిషాసుర మర్దిని అమ్మవారిని విజయదుర్గ అమ్మవారు రాక్షస సంహారం చేసింది కాబట్టి, అలాగే ఈ పండగ రోజున విజయదశమి రోజున అందరూ కూడా రాక్షస సంహారం చేసినందుకు గాను మనల్ని రక్షిస్తున్నందుకు గాను ఆ సౌండ్ ఎక్కువగా మనకి రక్షిస్తున్నందుకు ఆ విజయదుర్గ అమ్మవారికి అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ అమ్మవారిని మనం వేడుకుంటూ మన కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈ పండగ పూట అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రతి వారు కూడా ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపాకరుణ కటాక్షాలు పొందవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. గుడివాడ పట్టణం గాంధీ బొమ్మ మండపంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేడు మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి పురస్కరించుకుని బీజేపీ పట్టణ అధ్యక్షులు మాచర్ల రామకృష్ణ నేతృత్వంలో ఆ మహనీయులకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ దేశంకు సహానుసులు తప్పించిన ఇటువంటి మహనీయులను స్మరించుకోవడం మన అందరి బాధ్యత అంటూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందివాడ మండల బీజేపీ అధ్యక్షులు వాసుపల్లి రాంప్రసాద్, గుడివాడ పట్టణ మహిళా అధ్యక్షురాలు బోనం గోపిక, లంక రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అక్టోబర్ 2 మరి మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక మార్కెట్ సెంటర్లో మరి గాంధీ మండపం నందు ఆ మహానుభావుడికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఇంకో మహానుభావులైన మరి శాస్త్రి గారి జయంతి కూడా మరి ఈరోజే కావడం కూడా ఆ మహానుభావుడికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏదేమైనా సరే మరి ఆ రోజుల్లో ఆ బ్రిటిష్ ప్రభుత్వాన్ని శాంతి అహింస అనే 2 పదాలతో మరి గడగడలాడించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారదోలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి మహాత్మా గాంధీ. మరి ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో స్వతంత్ర సమర యోధులు చనిపోయినా సరే ఆ మహానుభావుడు శాంతి అహింస అనే ఉప్పు సత్యాగ్రహం చేసి మరి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి తరిమేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా గాంధీ. అలాంటి సమరయోధుల్ని కానీ మరి ఇలాంటి మహానీయుల్ని కానీ మనం రోజు స్మరించుకోవాలి. ఎందుకంటే ఇంత స్వేచ్ఛగా, ఇంత సంతోషంగా, ఇంత ఆహ్లాదకరంగా మన దేశంలో హ్యాపీగా ఉంటున్నామంటే కేవలం అలాంటి మహానుభావుల వల్ల. ఏదేమైనా సరే అలాంటి మహానుభావుల్ని ప్రతిరోజు స్మరించుకోవాలని నా కోరిక. మరి దేశ స్వతంత్రం కోసం మరి పాటుపడిన గాంధీజీ గారు ఏ విధంగా ఉన్నారో మరి మన దేశ అభివృద్ధి కోసం కూడా నిరంతరం మరి కృషి చేస్తున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు. ఆ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరం కార్యకర్తలుగా ఉండి మన రాష్ట్రానికి, మన దేశానికి ఏదో విధంగా ఉపయోగపడాల ఆకాంక్షతో మేమందరం వర్క్ చేస్తున్నాం. మనం అందరం సుభిక్షంగా కలిసిమెలిసి అందరూ ఐకమత్యంగా ఉండాలని, అందరం కలిసి మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడలో ప్రథమంగా ఐటీ సెంటర్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్న ఎమ్మెల్యే వెనగళ్ల రాము. ఉన్నత విద్య చదువుకున్న వ్యక్తులకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తానన్న ఎమ్మెల్యే రాము. నేడు విజయదశమి పర్వదినం సందర్భంగా పలు ఆలయాల విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. నేటితో అమ్మవారి అలంకారాలు పూర్తి కావడంతో ఆలయాలకు భారీగా పోటెత్తిన భక్తులు. నేడు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయులకు పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాము. ఇటువంటి వ్యక్తులను స్మరించుకొని భావి తరాలకు స్ఫూర్తిని అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్న ఎమ్మెల్యే రాము. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.